నమస్కారం. నా పేరు హైమావతి. నిజాలు నిర్భయంగా తెలియజేస్తూ వాస్తవాలతో మీ ముందుకు రాక్ఫోర్ట్ న్యూస్. బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 136 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం 50,632 మంది, ద్వితీయ సంవత్సరం 49,280 మంది పరీక్షలు రాయనున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 4 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 5 సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పరీక్షలు పూర్తి అయ్యేంత వరకు కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. యూటిలైజ్ చేసుకోవడానికి ఉపయోగంగా అంటే 10th క్లాస్ అంటే ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉంది. మార్చి 2017 ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సందర్భంగా ప్రాక్టికల్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. థియరీస్ ఈ రోజు నుంచి బిగిన్ అవుతుంది. ఇది అయింది. ఈరోజు 1వ తారీఖు తెలుగు, సాంస్క్రిట్ ఫస్ట్ పేపర్తో ఈ పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. ఈరోజు ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా చాలా పీస్ఫుల్గా జరిగాయి. ప్రశాంత వాతావరణంలో మరి సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశాము. సమస్యలు ఏం లేకుండా విద్యార్థులందరికీ కూడా కన్వీనియంట్గా ఉండేటట్లుగా జరిపాము. రేపటి నుంచి రేపు సెకండ్ ఇయర్ తెలుగు, సాంస్క్రిట్ పేపర్ ఉంటుంది. అంతా పీస్ఫుల్గానే ఉంది. పిల్లలందరికీ కూడా 1 గంట ముందునే సెంటర్స్కి వెళ్ళమని చెప్తున్నాము. తర్వాత ఓఎంఆర్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత లోపలికి ఎలక్ట్రానిక్ వస్తువులు, క్యాలిక్యులేటర్స్ అవన్నీ లేకుండా చూసుకోండి. ఓఎంఆర్, సెట్ నెంబర్ అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. అందరూ కూడా సెట్ అనేది పొద్దున్నే తెలుస్తుంది. సెట్ నెంబరు మీకు ఇచ్చిన ఓఎంఆర్ మీదా కాదా అవన్నీ కూడా వెరిఫై చేసుకోండి. మీకు సెకండ్ ఇయర్ వాళ్ళకి గమనిక ఏంటంటే రేపు మీరు సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఈరోజే ఆ సెంటర్ చూడండి, వెళ్ళి ఫిజికల్గా ఎక్కడుంది, దాంట్లో మీ నెంబర్ ఉందా లేదా అనేటటువంటిది అక్కడ సిఎస్తో మాట్లాడండి. ఇతర ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఈరోజే మాకు తెలియజేసినట్లయితే మేము దాన్ని సెటరైట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు అన్ని సౌకర్యాలు కలిగించాం. మీరు బాగా పరీక్షలు రాసి సక్సెస్ కావాలని కోరుతున్నాను. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తా ఉన్నారు. సెయింట్ మేరీస్ కళాశాల యాజమాన్యమే తమ కుమార్తె శ్రావణ సంధ్యను దారుణంగా హత్య చేసిందని ఆరోపిస్తూ శ్రావణ సంధ్య తల్లిదండ్రులు, బంధువులు బుధవారం మార్చిడి వద్ద ఆందోళనకు దిగారు. వీరికి పలు దళిత విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రావణ సంధ్య మృతికి సంబంధించిన వాస్తవాలను వెలికి తీయాలని విద్యా సంఘాలు డిమాండ్ చేశాయి.
వెంటనే చర్యలు తీసుకోవాలి. కళాశాల యాజమాన్యం మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. కళాశాల యాజమాన్యం మీద వెంటనే అనుమానాస్పద మృతిగా వెంటనే కేసు నమోదు చేయాలి. ఇరవై 24 గంటలయ్యి శ్రావణి సంజయ్ చనిపోయి 24 గంటలు అవుతున్నా కానీ ఇంతవరకు ఈ జిల్లా యంత్రాంగం కానీ కాలేజ్ యాజమాన్యం కానీ వచ్చి బాధితులకు మీ అమ్మాయి ఈ కారణంగా సరిపోయిందని చెప్పడంలో అధికార యంత్రాంగం కానీ కాలేజ్ యాజమాన్యం కానీ విఫలమయ్యారు. ఇప్పటికే మేము దళిత సంఘాలు, గిరిజన సంఘాలు, అలాగే విద్యార్థి సంఘాల తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే దళిత విద్యార్థిని సరిపోయిందో సమగ్ర విచారణ జరిపి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయాలని, దీని మీద పోస్ట్ మార్టం చేసే లోపు జిల్లా కలెక్టర్ గారు కానీ ఉన్నతాధికారులు కానీ వచ్చి ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులకి ఆ ఊరి గ్రామస్తులకి నిజం హామీ ఇస్తే తప్ప పోస్ట్ మార్టంకి ఒప్పుకునేది లేదని ఇప్పటికే గ్రామస్తులందరూ కూడా తేల్చి అవుతున్నారు. వెంటనే ఆ కాలేజీ యాజమాన్యం ఇక్కడికి వచ్చి ఈ కారణంతో సరిపోయిందని చెప్పాలి. అలాగే ఆ కాలేజీ అక్కడ లైంగిక వేధింపులు కూడా శ్రావణి సంజయ్ మీద జరిగింది. దీని మీద కూడా విచారణ జరపాలి. ఆ కాలేజీ యాజమాన్యం మీద చర్య తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉంటాం. ఏదో అనుమానం అయితే దాన్ని 4 అంతస్తుల నుంచి పడినటువంటి ఆవిడ అమ్మాయి ఏదో బలమైన దెబ్బలు అయితే ఉండాలి, కానీ అలాంటివి మాత్రం లేవంటే ఏదో జరిగింది. అదేంటిదని అనేది తెలియట్లేదు. ఆ యాజమాన్య కాలేజీ యాజమాన్యం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. వాళ్ళ తప్ప ఏదైతే లేనప్పుడు వాళ్ళు వచ్చి బాధ్యతలు వహించాల్సిన అవసరం ఉంది కాబట్టి అయినా రాలేదు. కాబట్టి దీన్ని అనుమానించాల్సిన సందర్భంలో ఉంది. అయితే పీడిఎస్ఓగా మేము వాళ్ళ యొక్క అనుమానాస్పద మృతిని వాళ్ళు దర్యాప్తు చేయాలని పీడిఎస్ఓగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ యొక్క దీనికి మంచి న్యాయ విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడతానంటే సాయంత్రం చేస్తానంటే ప్రిన్సిపాల్ మేడంతో రేపు సాయంత్రం చేస్తానందయ్య నా బిడ్డ. పొద్దున్నే 6:30కు ఫోన్ చేసి మీ అమ్మాయి పడిపోయింది అన్నారు, కానీ పైనుంచి పడింది అక్కడి నుంచి పడిందో చెప్పలేదయ్యా. మీ అమ్మాయి పడింది హాస్పిటల్ అని కూడా చెప్పాలి. మీ అమ్మాయి పడింది రమ్మన్నారు మా ఆయన నాకు చెప్పకుండా దాచిపెట్టాడు. వాళ్ళ అన్నయ్య కళ్ళకి చెప్పి వాళ్ళు తిరుగుతుంది. నాకెట్ట 9:30కి తెలిసింది. ఒక అమ్మాయి వాళ్ళ కాలేజీ అమ్మాయి ఆంటీ శ్రావణ సంజయ్ పడిపోయిందంటే ఇంటికి తీసుకొచ్చారా, హాస్పిటల్కి తీసుకొచ్చారా అని అడిగింది. పడిపోయింది కదా హాస్పిటల్కి తీసుకెళ్తారు కానీ ఇంటికి ఎందుకు తీసుకొస్తారని నాకు డౌట్ వచ్చింది. ఆ అమ్మాయి చేసిన రిసీవ్డ్ కాదు. పక్కింటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇంటికి కూడా రాదయ్యా నాకు. పక్కింటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఆ కాల్ తీసి ఏందమ్మా సంగతి, శ్రావణ సంజయ్ ఇంటికి తీసుకెళ్తాం ఏందని అడిగింది. శ్రావణ సంధ్య ఇంటికి తీసుకెళ్తాను ఏమని అంటే నాకు తెలియదు, శ్రావణికి పడిందన్న ఎక్కడ ఉంది అని నేను అడుగుతున్నాను. అయితే అమ్మ నాకేం బాగుంది ఒకరావు నువ్వు నెంబర్ ఇస్తే నేను ఫోన్ చేసి కనుక్కుంటాను అమ్మా నా బిడ్డ అంటే నా ఆంటీ మా నాన్న సెల్లో ఉంటుంది, మా నాన్న లేడు ఆంటీ ఏం చేయాలో నాకు తెలియదు. వీడియో పెట్టి వీళ్ళు వచ్చేస్తుందంట. జనమందరూ చూస్తున్నారంట నాకు తెలియట్లా నా బిడ్డ గురించి. నా బిడ్డ ఏమైంది ఐసీలో ఉందని చెబుతున్నారు. నా బిడ్డ నాకు ఐసీలో ఉంటే ఏసయ్య తెప్పేస్తాండి అనుకుంటూ వస్తే తీరా ఏడకు వచ్చేసరికి నా బిడ్డ నా నాథలాగా అడుగుతులు పెట్టారు. అయ్యో బయట నా బిడ్డ నా నాథలాగా పడేసి వెళ్ళిపోయారట హాస్పిటల్లో. నాకు వార్డెన్ మేడం కావాలి, ప్రిన్సిపాల్ మేడం కావాలి, లెక్చరర్ కావాలి, వాచ్మెన్ ఇద్దరు కావాలి. అక్కడ ఏం జరిగింది నేనేమన్నా నాకేం నాకు వాళ్ళందరూ వచ్చి సమాధానం చెప్పాలి. ఆ ప్రిన్సిపాల్ మేడం నా బిడ్డని నీ బిడ్డ నాకు చూసుకుంటానని నాకు మాట ఇచ్చింది. ఆ మాట ఇప్పుడు ఏం చేసిందో నాకు రావాలి. అదే నా బిడ్డకి నేను ఆడపిల్లలు చదువుకోకూడదు, మగపిల్లలే చదువుకోవాలా? చదువు కోసం పంపిస్తే నా బిడ్డను ఎంత దారుణం చేస్తారా? నా బిడ్డను ఎంత దారుణంగా చంపుతారా?
ఇది నా ఆలోచన. నాకన్నా ముందు తల్లిదండ్రులు స్పందించుంటే నా బిడ్డకు అయ్యే కాదయ్యో, నా బిడ్డకు రాదు ఇంకో బిడ్డకు అవ్వద్దు, నాకేమొద్దు కానీ నా బిడ్డకు జరిగినట్టు ఇంకో బిడ్డకు జరగకూడదు. దీన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. సంజయ్ అనే విద్యార్థి సెయింట్ మేరీస్ కళాశాల నుంచి పడిపోయిందని చెప్పి చెప్తున్నారు. పడిపోయినప్పటికీ ఈ రోజు కూడా అమ్మాయిని చూడటం కానీ అమ్మాయిని హాస్పిటల్ చేర్చడం కానీ యాజమాన్యం ఎటువంటి బాధ్యత తీసుకోలేదు. మొట్టమొదటిగా యాజమాన్యం మీద చర్య తీసుకోవాలి. ఎటువంటి ప్రభుత్వ నామ్స్ ప్రకారం కానీ ఈరోజు 4 స్టైల్ 5 స్టైల్ 10 స్టైల్ కడతారు కానీ ప్రభుత్వ నామ్స్ ఈరోజు ఏ కళాశాల కూడా పాటించట్లేదు. దీనికి ప్రధానమైన బాధ్యత యాజమాన్య యొక్క నిర్లక్ష్యం ప్రధానంగా ఉంది. యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే పెట్టగోడ కనీసం 2 అడుగులు పెట్టగోడ లేని పరిస్థితి ఉంది. అందుకనే జారి పడిందా లేకపోతే ఏంటనేటువంటి మేము అనుమానాస్పదగా కేసుగా కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే న్యాయ విచారణ చేపట్టాలి. దీని మీద ఏటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా అమ్మాయికి న్యాయం చేసే విధంగా సరిగ్గా న్యాయ విచారణ జరగాలి. అట్లాగే అసిస్టెంట్ కేసులు అనేటువంటి నమోదు చేయాలి. అట్లాగే జ్యుడిషియల్ విచారణ కూడా జరిపించాలని చెప్పి మేము పీడిఎస్ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. 30 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాకిన మల్లికార్జున్ డిమాండ్ చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొంతగడ్డపై మొట్టమొదటిసారిగా జరుగుతున్న సమావేశాల్లో ఘర్షణలకు తావు లేకుండా చూడాలన్నారు. హోదాను సాధించే విధంగా తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు పనిచేయాలని సూచించారు. పెద్దబాబు చిన్నబాబు అవినీతి వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని విమర్శించారు. కొత్త అసెంబ్లీలో జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాలు కనీసం 30 రోజుల పాటు నిర్వహించాలనేది కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 2-3 సమావేశాలు చూసినట్లయితే అధికార పార్టీ ప్రతిపక్షం ఘర్షణ వాతావరణం తీసుకొచ్చి వారం రోజులు 10 రోజుల్లోపు సమావేశాలను ముగించినటువంటి పరిస్థితి మనం చూసాము. కనీసం ఈ నూతన రాజధానిలో నూతన రాష్ట్రంలో మన గడ్డ మీద మనం తొలిసారిగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సమావేశాలన్నా అర్థవంతంగా కనీసం 30 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ సమావేశాల్లో ఈ రాష్ట్రానికి అత్యవసరమైనటువంటి ప్రత్యేక హోదా గురించి మరలా చర్చించి కేంద్ర ప్రభుత్వమైన అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ కూడా ఒత్తిడి తేవాలనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని గౌరవించి అర్థవంతంగా చర్చలు జరపాలనేది మా ముఖ్య ఉద్దేశం. దీనితో పాటుగా వేసవకాలం రాబోతా ఉంది. మరి పేద ప్రజలకి ముఖ్యంగా రైతు కూలీలకు సంబంధించినటువంటి మరి ఇబ్బందులు లేకుండా ఉపాధి హామీ ద్వారా వారికి ఉపాధి కల్పించేదానికి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని దానికి సంబంధించినటువంటి నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఉన్నాం. ఎందుకంటే ఈనాటికి కూడా 3 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఇంతవరకు కూడా ముస్లిమ్స్కి సంబంధించి అదేవిధంగా గిరిజనులకు సంబంధించి కూడా మరి మంత్రి లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కొనసాగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కనీసం ఇప్పటికన్నా కళ్ళు తెరిచి అందరికీ సమాన హక్కులు ఏ విధంగా కలిగిస్తారో వారి గౌరవాన్ని కలిగించే విధంగా ఆ శాఖలకు సంబంధించి ఏదైతే గిరిజనులు ముస్లిం సోదరులు ఉన్నారో వారిని నియమించాలనేది కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ప్రత్యేక హోదాకి సంబంధించి దాన్ని సాధించే దానికి మరొకసారి తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని అమలయ్యే విధంగా ప్రతిపక్షం అదేవిధంగా అధికార పార్టీ కూడా ఈ సందర్భంగా కలిసిమెలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 6వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి. తొలిసారి నవ్యాంధ్రలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మరి ప్రజలకి పారదర్శకంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మా అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీకి, బీజేపీ పార్టీకి, అధికార పార్టీ వారి ముఖ్యమంత్రి గారికి ముగ్గురికి కూడా 2014 ఎన్నికల మేనిఫెస్టో
మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ అయితే మేనిఫెస్టోలో లిఖితపూర్వక హామీలు ఇచ్చిందో అలాగే మరి రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉన్నటువంటి ప్రత్యేక హోదా అంశం, అలాగే మరి ఎండాకాలం వస్తూ ఉన్నది, మరి కరువు గురించి కానీ మంచినీటి గురించి కానీ సాగునీటి గురించి కానీ ప్రధానమైనటువంటి చర్చ జరగాలని, అలాగే మరి రాష్ట్రంలో జరగాల్సినటువంటి నగరపాలక సంస్థ మున్సిపాలిటీల ఎన్నికల విషయంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చీవాట్లు పెట్టినా కూడా హైకోర్టుకి అఫిడవిట్ సబ్మిట్ చేసి ఎన్నికలు జరుపుతాం సెప్టెంబర్లోపు 2016 అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఆ దిశగా ప్రయత్నం చేయనటువంటి తెలుగుదేశం పార్టీ, మరి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రజలకు జవాబుదారీగా అసెంబ్లీలో వ్యవహరించుకోవాలని చెప్పి పల్లలెక్కి కుర్చీలెక్కి గొడవలు చేసి గందరగోళం చేసి మీరు సభా సమయాన్ని వృధా చేయకుండా నూతన అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్న 600 హామీల్లో కనీసం 6 హామీలు కూడా నెరవేర్చలేని దుస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంటే దాన్ని ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఎండగట్టాలని చెప్పి మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీ కూడా మీరు ప్రశ్నించాలని చెప్పి ఈరోజు మా అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు అందరికీ లేఖలు రాయడం జరిగింది. ఆ లేఖల కాపీల్ని జిల్లా అధ్యక్షుడు గారు మల్లికార్జున గారు, కాంగ్రెస్ కుటుంబ పెద్దలందరూ కూడా వినయ్ కుమార్ గారు, వైద్య గారు, జయరాంబాబు గారు, వణకూరు గారు అందరి సమక్షంలో మేము మీకు అందరికీ అందజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు నుంచి జరిగే విద్యుత్తు టారిఫ్ మీటింగ్లో కూడా ఇదంతా బోగస్ అని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ధరల పట్టిక పెంచే విధానంలో అన్ని రాజకీయ పక్షాలని ప్రజలని భాగస్వాములు చేసి మీటింగ్ పెట్టాలి కాబట్టి మొక్కుబడి మీటింగ్ ఈరోజు గుంటూరులో కరెంట్ ఆఫీసులో ఏర్పాటు చేశారు. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో మిగులు కరెంట్ ఉంది, ఇంకా సౌర కరెంటు తీసుకుంటూ ఉన్నారు. కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి పరిశ్రమలు లేవు. మరి చిన్నబాబు పెద్దబాబు అవినీతి వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు రావట్లేదు, కరెంటు కావాల్సినంత ఉంది. అయినా కూడా ప్రజలపై భారం వేయడానికి తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉందంటే ప్రజలందరూ కూడా ప్రజల సంక్షేమం, ప్రజల యోగం ఆలోచించిన ఒక కాంగ్రెస్ పార్టీని మాత్రం తెలియజేస్తూ మరి రాబోయే శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్షం కానీ బీజేపీ కానీ పారదర్శకంగా వ్యవహరించి ప్రజల సమస్యగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతాం. కేరళలో సిపిఎం ప్రభుత్వ అండతో రాజకీయ వ్యతిరేకులందరినీ హింసించి చంపుతున్నారని ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ కన్వీనర్ సైదారెడ్డి ఆరోపించారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దారుణ సంఘటనకు కారకులైన సిపిఎం గూండా కార్యకర్తలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గడిచిన 7 దశాబ్దాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 250 మందిని సిపిఎం మౌన సమ్మతిలో దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కమ్యూనిస్టులు కానీ భారత్ మాతాకి చేయాలని ఈ లెఫ్టిస్ట్ పార్టీలు కానీ జరుగుతున్న ఈ ధర్నాలో పాల్గొన్న హిందూ సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం చేసుకొని హిందూ ఐక్యతతోని ముందుకెళ్లాలని ఎక్కడ హత్యకు గురయ్యారు. ముఖ్యంగా గత సంవత్సరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఎల్డీఎఫ్ ప్రభుత్వం పోలీసులను పార్టీ గుండాలకు మద్దతుగా వినియోగించుకుంటూ ఆ రాష్ట్రంలో గత 6 నెలల్లో సుమారు 20 మంది రాష్ట్రీయ స్వయంసేవక సంఘం మరియు అనుబంధ సంస్థల కార్యకర్తలపైన దాడులు జరిపించడం, 12 మందిని అత్యంత దారుణంగా అమానవీయంగా హత్యకు గురి చేయడం అనేది ఇది దేశాన్ని కలిసివేస్తోంది. ఈ విషయంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం సరైన స్పందించకుండా పోలీసుల్ని సక్రమంగా విచారణ జరిపించకుండా అడ్డుకోవడం అనేది ఖండిస్తున్నాం మేము. గత సెప్టెంబర్లో అఖిలపక్ష సమావేశాన్ని కేరళ రాష్ట్ర ప్రభుత్వం పిలిచినప్పుడు అన్ని పార్టీల నాయకులు కూడా కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎం గుండాల చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళందరి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించకుండా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల మరలా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో 6 మంది రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్తల్ని చంపటం, అందులో ఒక కార్యకర్త తన ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి బయట గడియబెట్టేసి ఆ ఇంటికి నిప్పు పెట్టడం వల్ల ఆ ఇంట్లో నుండి కార్యకర్తతో పాటు అతని భార్య కూడా నిట్ట నిలువున దహించబడి చనిపోవడం అనేది చాలా అమానవీయతను తెలియపరుస్తుంది. ఈ విషయం మీద సిపిఎం పార్టీ తన పద్ధతులను మార్చుకోపోయినట్లయితే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలు పునరుద్ధరించకపోయినట్లయితే దీని మీద మేము దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియపరుచుకుంటున్నాం.
కేరళలో జరుగుతున్నటువంటి ఈ హత్యాకాండల్ని వెంటనే సిబిఐ ద్వారా విచారించాలని చెప్పేసి మేము రాష్ట్రపతి గారికి విజ్ఞాపన చేస్తూ ఈ రోజున మన జిల్లా కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి ఒక వినతి పత్రాన్ని మేము పంపించబోతున్నాం. ఆరగ్రహారంలోని రెడ్ల బజార్లో పారిశుద్ధ్యం క్షీణించినదని ఆర్ఎఫ్ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి కార్పొరేషన్ అధికారులు స్పందించారు. రోడ్లపై ప్రవహిస్తున్న మురుగునీటిని తొలగించారు. డ్రైనేజీల్లో పూడికలు తీసి బ్లీచింగ్ చల్లారు. రోడ్ల వెంబడి ఉన్న చెత్త కుప్పలను తరలించారు. ఇక నుంచి క్రమం తప్పకుండా రెడ్ల బజార్లో పారిశుద్ధ్య పనులు చేపడతామని అధికారులు తెలిపారు. విద్యుత్ ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల హామీలకు విరుద్ధంగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గృహ వినియోగదారులపై ఫిక్స్డ్ ఛార్జీల విధింపు ప్రతిపాదనలు రద్దు చేయాలన్నారు. ప్రజలపై భారం వేస్తూ రాజకీయ నాయకులు జీతాలు నింపుకుంటున్నారని ఆరోపించారు. వేయకుండా పరిపాలన చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు రాబోయే ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 1100 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజల మీద భారం వేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇది ఇప్పుడు చెప్పే 1100. ఇది కాకుండా ప్రజల కళ్ళు కప్పి మరిన్ని 100 కోట్ల రూపాయల భారం వేయడం కోసం పూనుకుంటున్నారు. ఇది ఎన్నికల హామీలకి భిన్నమైంది. అంతేకాదు గతంలో 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి 2000వ సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే ఆ రోజున ప్రజలందరి యొక్క నిరసనతో ప్రభుత్వం దిగాల్సి వచ్చింది. కానీ ఇవాళకి మళ్ళీ ఆ గుణపాఠం తీసుకోకుండా ప్రభుత్వం ఛార్జీలు పెంచుతోంది. కొత్త పద్ధతిలో ప్రజల కళ్ళు కప్పి ఛార్జీలు పెంచుతున్నారు. ఇప్పుడు వాడుకున్న విద్యుత్కి ఛార్జీలు భరించడమే కాకుండా ఫిక్స్డ్ ఛార్జీల పేరుతో సాధారణమైన గృహ వినియోగదారులు కూడా కరెంటు వాడినా వాడకపోయినా ఫిక్స్డ్ ఛార్జీలు చెల్లించి ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. మరొక వైపున చిన్న వ్యాపారులు, చిన్న పరిశ్రమలు అన్నింటి మీద కూడా ప్రభుత్వం ఈ ఏప్రిల్ 1 నుంచి భారం వేయటం కోరుకుంటున్నారు. ఇంకొక వైపున దేశంలోనే విద్యుత్ పొదుపు చేయడంలో మేము ముందున్నాం, పంపిణీ నష్టాలు తగ్గించడంలో మేము ముందున్నాం అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు కొత్తగా బల్బులు ఇచ్చాం, ఈ బల్బుల ద్వారా విద్యుత్ ఆదా జరుగుతుందని చెప్పే ప్రభుత్వం ఇంకొక వైపున రాష్ట్రం మిగులు విద్యుత్లోకి ఉంది, లోటు లేదు అని చెప్తున్నారు. మరి ఇన్ని ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఏముంది? విద్యుత్ ఛార్జీలు నిజంగా చెప్పాలంటే తగ్గించాలి, కానీ ప్రభుత్వం భారం వేస్తుంది. ఇందుకు ముఖ్యమైనటువంటి కారణం ప్రైవేటు విద్యుత్ కంపెనీలకి దోచిపెడతా ఉంది ప్రభుత్వం. మార్కెట్లో 3 రూపాయలు ఈ రోజున సోలార్ విద్యుత్తు, విండ్ పవన విద్యుత్తు వస్తూ ఉందంటే 6 రూపాయలకి 7 రూపాయలకి ప్రైవేట్ కంపెనీల దగ్గర కొనాల్సిన అవసరమే ఉంది. అంటే ఈ ప్రైవేటు విద్యుత్ ఉత్పాదక సంస్థలన్నీ రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకుల చేతుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి దోచిపెట్టడానికి వినియోగదారుల జేబులు కొడతా ఉంది ప్రభుత్వం. అంతేకాదు వాళ్ళ ఒప్పందాల కాలపరిమితి పూర్తి అయిపోయిన తర్వాత కూడా పాత వాటికే అదే రేట్లు ఇస్తూ ఉన్నారు. దేశమంతా రేట్లు విద్యుత్తు తగ్గిపోయినప్పుడు ఎందుకు ఇస్తున్నారు? మరొక వైపున చెప్పాలంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు. ప్రతి సంవత్సరం విద్యుత్ ఛార్జీలు తగ్గుతున్నప్పుడు 20 ఏళ్ళు ఎందుకు ఇవ్వాలి? అంటే ఖచ్చితంగా ఇది బడా కోటీసులకు సంబంధించిన వాళ్ళని వాళ్ళ జేబులు నింపడానికే ఈ విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపుతా ఉన్నారు. ఇప్పటికైనా మీరు ఈ బడా కంపెనీలని కాకుండా చంద్రబాబు నాయుడు గారు
సాధారణ ప్రజల మీద, రైతుల మీద, వినియోగదారుల మీద ఈ భారాలు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేశాం. రేపు రెగ్యులేటరీ కమిషన్ ఆలోచన చేసి దీన్ని ఛార్జీలు తగ్గించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇవ్వాలి. మరొక వైపున 2,000 కోట్ల రూపాయల బకాయిలు గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, వాటిని కూడా ప్రభుత్వం చెల్లించాలి. రాకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదల ప్రతిపాదన మీద ఉద్యమం చేయడానికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి మేము హెచ్చరిస్తాం. ఈ బులెటిన్లోని వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.